నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ భూములు ఆక్యుపై అయినాయి అనేటువంటి విషయం ఒక్కొక్కటి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు తీయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇదే కంటేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భగవాన్ వెంకయ్య స్వామి పేరుతో ఉన్నటువంటి రైస్ మిల్లు నిన్నటి రోజు వార్త వచ్చిందయ్యా, పంచాయతీకి సంబంధించిన బావి కూడా ఆకుపై అయ్యి వాళ్ళు కలిపేసుకో ఉన్నారు. అంటే గ్రామాలకు సంబంధించినటువంటి బాయిలు కావచ్చు, కుంటలు కావచ్చు, గుంటలు కావచ్చు, ఏది దొరికితే అది దేవాలయ స్థలాలు కావచ్చు, ఏదైనా సరే మేము అడ్డగించుకుంటాం, మాకు అడ్డు అదుపులాదే అని ఆ వాసన ఇంకా పోయినట్లే. ఆ వాసనను పోగొట్టడానికే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు దీవించారు, ఆశీర్వదించారు. ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నాం, ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా వాటిపైన బలంగా నిలబడి అవినీతి జరగకుండా చూడడంలో కీలక పాత్ర పోషిస్తుంది జనసేన పార్టీ. అందులో భాగంగా ఈ కంటేపల్లి గ్రామంలో ఉన్నటువంటి భగవాన్ వెంకయ్య స్వామి రైస్ మిల్లు అధికారి ఎవరున్నారు, ఆయన ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చి గౌరవంగా అతను కట్టినటువంటి అక్రమ కట్టడాన్ని అతను తొలగిస్తాడా, లేదంటే ఇప్పుడే సచివాలయంకి వెళ్ళి సచివాలయ సిబ్బందితో, సెక్రటరీతో, విఆర్ఓతో కూడా మాట్లాడాం. సార్ అది ఆకుపయ్యాను, అది గ్రామ పంచాయతీలో పరిధిలోది, కళ్ళక్క కట్టినట్లుగా కనపడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా తెలియజేశారు. మేం కాల్ చేసినా సరే ఆయన ఎత్తటం లేదయ్యా అని చెప్పారు. గౌరవంగా చెప్తున్నాం, పద్ధతిగా గౌరవంగా మీరు ఈ యొక్క పంచాయతీ స్థలంలో బాయిని ఆకుపై చేస్తున్నారు, పంచాయతీ స్థలాన్ని ఆకుపై చేస్తున్నారు, మొత్తం కూడా మీకై మీరు తీస్తారా, లేదంటే మండల రెవెన్యూ అధికారులు వచ్చి ఒక గీత గీసి పూర్తి స్థాయిలో కూల్చి తోసేయమంటారా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పంచాయతీ అధికారులకి మీరు గౌరవంగా వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తారా, లేదంటే పూర్తి స్థాయిలో మేము కూడా అడుగులు ముందుకు వేయాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అయ్యా, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గారి పేరు పెట్టుకున్న రైస్ మిల్లులు నడుపుతా ఇలాంటి పనులు చేస్తారా? ఆ వెంకయ్య స్వామి ఆకలిగా ఉన్న వారికి ఎంతో మందికి ఆకలి తీర్చేటువంటి స్వామి పేరు పెట్టుకొని ఇలాంటి పని చేస్తావా? అన్నమే కదా తినేది మనమా? గుర్తుపెట్టుకుని ఒక పేదవాడు ఒక అంకణం స్థలం ఆక్రమించుకుని గుడిసేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు, ఎంతో మందికి సమాధానం చెప్పుకోవాలా. మరి అటువంటిది మీరు బాగానే బలిసినట్టున్నారు కదా, అంతలో రైస్ మిల్లు పెట్టుకో ఉన్నారా? ఏమే పంచాయతీ స్థలాన్ని కూడా ఆక్రమించే బాయిలు కూడా ఆక్రమించకపోతే ఏమయ్యా?